ముందుగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. ఈసారి సంక్రాంతి ఏంటో చాలా తొందరగా అయిపోయిందంటే అనిపిస్తుంది కదా! నాకే అనిపిస్తుందా? మీకు కూడా అలా అనిపిస్తుందా అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నాకైతే ఎందుకో చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఆల్సో కొంచెం డల్‌గా అయినట్టు అనిపించింది. మేబీ నేను ఇందులోని పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల అండ్ ఆల్సో నేను డెలివరీ అవ్వడం వల్ల అనుకుంటా మేబీ. అండ్ ఈరోజైతే సంక్రాంతి వ్లాగ్. అండ్ ఈరోజు నేను ఈ సారీ పేరప్ చేద్దాం అనుకుంటున్నా. నాకైతే సారీ ఎంత బాగా నచ్చిందో, బ్లౌజ్ కూడా అంతే హైలైట్ అనిపించింది. నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ అయితే పూజ చేసేస్తుంది. ఈరోజు మేము సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం అనమాట. లైక్ మా తాతయ్య వాళ్ళ పేరెంట్స్కి కానీ, మా నానమ్మ వాళ్ళ పేరెంట్స్ ఇలా ఉంటారు కదా పెద్దలు, చనిపోయిన వాళ్ళు. సో వాళ్ళకి బట్టలు పెడతామన్నమాట. సో కొత్త బట్టలు పెడతాము, ఒక టవల్ పెడతాం అనమాట కంపల్సరీగా. సో ఇక్కడ బట్టలు పెట్టేసుకొని దండం పెట్టేసుకుంటున్నాము. అండ్ నార్మల్గానే ప్రతి సంవత్సరము అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాము. కనుమ పండుగ రోజు జస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించి వచ్చేస్తాము. భోగి పండుగ రోజు కూడా కనిపించి వచ్చేస్తాము. బట్ ఈసారి ఏంటంటే మమ్మీ తిలుకు దీపం కూడా పెడుతుంది దేవుడి గదిలో. అండ్ ఈరోజు కొంచెం స్పెషల్స్ చేస్తుంది అనమాట. బూరెలు, గారెలు. అండ్ మిట్టు ఈరోజు బెండకాయ ఫ్రై అడిగాడు, సాంబారు బెండకాయ ఫ్రై అడిగాడు. సో మమ్మీ ఒక పక్క బూరెలు, ఒక పక్క బెండకాయ ఫ్రై చేస్తుంది. అండ్ నాకైతే జీలకర్ర పచ్చడి అనమాట నాకు ఫుడ్. నేను పరిచయం చేస్తున్నాను కదా, జీలకర్ర పచ్చడి, రైస్. నాకైతే నేను ఇవన్నీ అసలు ఏం కూడా తినకూడదు. అండ్ నేనైతే సాంబార్ పొయ్యి మీద చేస్తున్నా. మమ్మీ అయితే ఇలాగ బూరెలు వేస్తుంది. ఈరోజు బూరెలు కంపల్సరీగా వేస్తారు, ఎందుకంటే దేవుడి దగ్గర అదే పెద్దలకి బూరెలు, గారెలు ఇవన్నీ పెడతారనమాట ఈరోజు. అండ్ ఇదంతా కూడా మన సైడ్ అంటే లైక్ ఏపీ సైడ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళకి ఇదంతా తెలుస్తుంది. బట్ మనకి తెలంగాణ సైడ్ అంత తెలియకపోవచ్చు. అండ్ ఇక్కడైతే బూర్లు అవి వేస్తుంది. అండ్ బూర్లు వేసిన తర్వాత స్మెల్ వచ్చింది, నాకు మళ్ళీ భలే టెంప్టింగ్ అనిపించింది అనమాట. బట్ ఏం చేయలేము, కొన్ని పాటించాలి కంపల్సరీగా ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ. అండ్ ఇక్కడైతే పొయ్యి మీద మమ్మీ ఆల్రెడీ పప్పు పెట్టేసింది. నేను అందులోనే ఇంకా ముక్కలు అవన్నీ వేసేసి పొయ్యి దగ్గర కూర్చొని చేసేస్తున్నామంట. అండ్ ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది తెలుసా. మెయిన్ కలర్ కాంబినేషన్ కోసం అని చెప్పే తీసుకున్నాను. ఇది మంగళగిరి పట్టు సారీ అనమాట. ఈ సారీ పర్టికులర్ సారీ మా మామయ్య నా సీమంతానికి డబ్బులు ఇచ్చారు చీర తీసుకోమని. సో ఆ డబ్బులతో గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా డబ్బులు అయితే ఖర్చు అయిపోతాయని చెప్పేసి సారీ అంటే గుర్తుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి తీసుకున్నా. అండ్ ఈసారి నేను అసలు సంక్రాంతికి బట్టలే పెద్దగా తీసుకోలేదు. అండ్ ఫస్ట్ థింగ్ ఎందుకు తీసుకోలేదంటే ప్రతిసారి డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, శారీస్ మంచిగా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నాను, సో పెద్దగా వేసుకోలేను. వేసుకున్నా సరే ఏదో ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ తీసేయాలి. ఫుల్ ప్లెజెడ్గా వేసుకోలేను, ఎందుకంటే ఫీడింగ్ మామూలు కాబట్టి నేను. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సీమంతానికి మామయ్య వాళ్ళు కానీ, మా మమ్మీ వాళ్ళ సైడ్ కానీ అలా కొంచెం ఇచ్చారనమాట. చీరలు అవి పెట్టడం, డబ్బులు అవి ఇవ్వడం ఇవన్నీ చేశారు. సో అవి ఉన్నాయి, అందువల్ల అవే కట్టుకున్నాను అనమాట. సో అవి కూడా చాలా హైలైట్ ఉన్నాయి, అందువల్ల అవే పండగ కోసం అని చెప్పి ఉంచుకున్నాను అనమాట. సో అది. అండ్ శారీ డీటెయిల్స్ అయితే అవి. అండ్ మంగళగిరి పట్టు ఇది నేను బయట షాప్లోనే తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను వెంకట సాయి బొటిక్లో డిజైన్ చేయించుకున్నాను అనమాట. నాకు బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. వెనకతలు మరీ హై నెక్ నాకు నచ్చదనమాట. సో హై నెక్ వద్దంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఏంటి స్లీవ్స్కి అండ్ వెనకదల లోటస్ది కర్దానా వర్క్ వచ్చింది, కట్ వర్క్ లాగా. నేను వాళ్ళ బొటిక్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాను మీకు, ఎందుకంటే మీరు కూడా నాలా పండగకి కుట్టించుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుందని ఆల్రెడీ ముందు వ్లాగ్లో పెట్టాను. సో ఈరోజు డీటెయిల్స్ కూడా చెప్తున్నాను కాబట్టి ఈరోజు కూడా పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మా చిన్నోని రెడీ చేస్తున్నాము. ఇది నేను సారీ కట్టుకోక ముందుదనమాట ఈ అవతారం అన్నది. మా మిట్టు కూడా హెల్ప్ చేస్తున్నాడు వాడిని రెడీ చేయడం ఏం లేదు, మమ్మీ వాడికి స్నానం చేపించి ఇచ్చేసింది. ఆ తర్వాత వాడికి పౌడర్ అవి రాసేసి పడుకోబెట్టేశాను ఫీడింగ్ చేసేసి. ఆ తర్వాత లేపి ఇప్పుడు ఫోటోషూట్ కోసం రెడీ చేస్తున్నాం అనమాట. నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా, నా మొదటి సంక్రాంతి అని చెప్పి మా చిన్నోడితో ఒక ఫోటోషూట్ చేశాను. ఫోటోషూట్ అంటే పెద్దగా ఏం లేదు, ఎందుకంటే నేను
అంత హై లెవెల్‌లో నేనసలు ఏర్పాటు చేయలేదు. ఏదో ఇంట్లో అలా చేసుకున్నాను. ఎందుకంటే నేను చాలా లోగా ఉన్నాననమాట. నాకు ఇంకా స్టిచెస్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా! అందువల్ల నేను ముందుగా ప్రిపరేషన్స్ ఏం చేయలేదు. ఎందుకంటే సంక్రాంతి టైంకి ఇంకా నాకు 1 మంత్ కూడా అవ్వలేదు డెలివరీ అయ్యి. అందువల్ల నేను ఇంకా రికవరీ అవ్వలేక అవన్నీ ఏర్పాటు చేయలేదు. ముందుగా అయితే కొన్ని ఏర్పాట్లవి చేసేదాన్ని. అండ్ ఇవి కూడా ఈ టీ షర్ట్ చూసారా? ఇది డంగ్రీ ఇది. ఇట్స్ మై ఫస్ట్ పొంగల్ అని చెప్పి ఇది 140 ఆర్ 180 రూపీస్‌కి వచ్చింది. మీషోలో ఆర్డర్ చేశా. ఇవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా మీషోలో ఆర్డర్ చేశాననమాట. అవి కూడా ముందుగా చేశాను కాబట్టి టైంకొచ్చాయి. అండ్ ఆ తర్వాత రెడీ చేసేసి ఫోటోషూట్‌కి ఏర్పాటు చేసేద్దామని చెప్పి మిట్టుగాడు మాత్రం మ్యాక్సిమం చిన్నోడికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. నాకది భలే నచ్చిందనమాట. వాడు చాలా కన్సర్న్‌గా, చాలా కేరింగ్‌గా చూసుకున్నాడనమాట. ఇంకెంతసేపు వాడు పడుకున్నా సరే ఎత్తుకుంటాననేవాడు. మ్యాక్సిమం వాడి మీదే ఉంచుకుంటానని. నేను ఎక్కువ హెసిటేట్ చేసేదాన్ని. ఎందుకంటే ఎక్కువ మన ఒంటి మీద ఉంటే పిల్లలకి అలవాటైపోతది. ఇంకోటేంటంటే మన బాడీ హీట్ అంతా వాళ్ళకి ఎక్కుతదనమాట. వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటది కదా! అండ్ ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే నాలోని నేను క్లాత్స్ అసలు ఏం పట్టుకోను. ఎత్తుకోవడం కూడా. మొన్న చాలామంది నేను నార్మల్‌గా ఎత్తుకునేసరికి ఫొటోస్‌లో వాటిలో నెక్ దగ్గర చేయి పెట్టండి, మెడ దగ్గర అండ్ ఆల్సో హెడ్ పట్టుకోండి అని అంటున్నారు. నేను జాగ్రత్తగానే పట్టుకుంటాను. బట్ ఫొటోస్ అప్పుడు, వీడియోస్ అప్పుడు ఏంటంటే చిన్నది అలా సపోర్టివ్‌గా పట్టుకుంటున్నాను అనమాట. అంతే. అండ్ ఇక్కడ ఇద్దరం కలిపి చిన్నోడిని రెడీ చేసేస్తున్నాం. ఈ చిన్న బుల్లోడికి 1 మంత్ పిల్లోడికి ఇద్దరు కలిపి రెడీ చేస్తున్నారు అన్నమాట. మా మమ్మీ అదే అన్నది. ఇద్దరు కలిపి తయారు చేస్తున్నారు వాడికి అని చెప్పేసి. సో అదొక సరదా అనమాట. అండ్ ఇక్కడైతే వాడిని రెడీ చేసిన తర్వాత అప్పుడు కిందన ఫోటోషూట్కి ఏర్పాటు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ తర్వాత ఫోటోషూట్కి అన్నీ చేసేసామన్నమాట. సో అది. అండ్ ఇక్కడ మిట్టు ఎంత జాగ్రత్తగా వాడే ఎత్తుకుంటాను, వాడే చూసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. అండ్ మిట్టు ఉన్న రోజులు లైక్ ఫెస్టివల్ టైం అంతా కూడా చిన్నోడు పడుకోకపోతే వాడు పడుకునేవాడు కాదు. అంటే నైట్ పిల్లలు కొంచెం పడుకోకుండా క్రాంకీగా ఉంటారు కదా! అప్పుడు కూడా వాడే ఎత్తుకొని తిప్పేవాడు అనమాట. సో అలా కొంచెం చాలా కన్సర్న్‌గా చాలా కేరింగ్‌గా ఉన్నాడనమాట. సో చూడాలి ముందు ముందు ఇదే బాండింగ్ ఉండాలి ఇద్దరికి అని అనుకుంటున్నాను. నేను మెయిన్ భయపడేది ఇద్దరే సిబ్లింగ్స్ బాండింగ్ అనమాట. ఈ రోజుల్లో అసలు బాండింగే కనిపించట్లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏమి ఒకళ్ళు చచ్చిపోతున్నా సరే ఇంకొకరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట సిబ్లింగ్స్. అంత దారుణంగా ఉన్నారు. సో వీళ్ళిద్దరికీ కొంచెం బాండింగ్ క్రియేట్ చేయాలని బాగా అనిపిస్తుంది. సో ఇంతకుముందు అంటే సిబ్లింగ్స్ కొంచెం కేరింగ్‌గా కొంచెం దీనిగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎలా పడితే అలా ఉంటున్నారనమాట నచ్చినట్టు. అసలు మినిమమ్ సెన్స్ లేకుండా. సో అలా జరుగుతుంది. ఇంకంతే. మనం ఏం చేయలేము. ఎవరి పని వాళ్ళు చూసుకోవడం అన్నట్టే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే చిన్నోడికి రెడీ చేసేసాం కదా! నేను చెప్తున్నాను తల పట్టుకో, తల పట్టుకో, తల పట్టుకో అని చెప్పేసి. అండ్ వాడికి ఏంటంటే వాడు ఏడుస్తుంటే భుజం మీద వేసేసుకోవాలన్నమాట. వాడు ఏడిస్తే వాడు టాలరేట్ చేయలేకపోతున్నాడు. అండ్ ఇక్కడ సిరప్లు మార్నింగ్ విటమిన్ డి సిరప్స్ అవి రాస్తారు కదా! ఆ సిరప్స్ అనేవి వేస్తున్నాను చిన్నోడికి. 1 ఇయర్ వరకు విటమిన్ డి సిరప్ రాశారు. అండ్ మ్యాక్సిమం న్యూ బోర్న్ బేబీస్ అందరికీ కూడా విటమిన్ డి సిరప్ అనేది రాస్తారు కదా! సో అదే డ్రాప్స్ అనేవి వేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత ఇయర్ డ్రాప్ ఒకటి రాశారనమాట డాక్టర్. ఇయర్ డ్రాప్ ఒకటి వేస్తున్నాను చిన్నోడికి. అండ్ కాటుక పెట్టలేదు ఈరోజు. నార్మల్గా అయితే నేను కాటుక ఆయుర్వేదిక్ కాటుక తీసుకున్నాను చిన్నోడికి. అది పెడుతున్నాము డైలీ. బట్ ఫొటోస్ బయటికి తీసుకెళ్ళేటప్పుడు కాటుక పెట్టట్లేదు. మొత్తం ఫేస్ అంతా చేసేసుకుంటారు కదా అందుకని. అండ్ దిష్టి చుక్క మాత్రమే పెట్టాను. ఆ తర్వాత ఇక్కడైతే చెప్పాను కదా ముందుగా అసలు ఏం ప్రిపరేషన్స్ ఏం తీసుకోలేదు. అండ్ ఈ హ్యాపీ పొంగల్ అనేది కూడా ఊరంతా తిరిగితే అది దొరికిందనమాట. అండ్ ప్రామ్స్ ఉన్నాయి కదా, ప్రామ్స్ అంటే ఆ స్టెన్సిల్స్ లాగా ఉన్నాయి కదా, అవి కూడా నేను వైజాగ్ నుంచి మా అన్నయ్య చేత తెప్పించాను అనమాట. అండ్ అది. అండ్ ఇక్కడైతే ఫోటో మొత్తం అంతా కిందన ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు చిన్నోడిని తీసుకొచ్చి పడుకోబెట్టి ఫొటోస్ అనేవి తీయడం, వీడియోస్ అనేవి తీయడం స్టార్ట్ చేసాము. అమ్మా దాదా పట్టుకోబోయ్ అని పట్టుకుంటాడేంటి, పట్టుకోబోయ్ చీచులు కొంచెం కిందకి లేదు పర్లేదు అలాగే బాగానే ఉంది. చూడు చిన్న కొడుకు
చిట్టుకోట్లు గాలిపడుంది. తర్వాత ఇక్కడ మూవీకి వెళ్దామని మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. కంపల్సరీగా సంక్రాంతి టైంలో 1-2 మూవీస్ కంపల్సరీగా వెళ్తాము. అండ్ చిరంజీవి గారిది మూవీ వచ్చింది కదా, ఆ మూవీకి వెళ్దామని శారీతోనే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఫీడింగ్ చేయడానికి శారీ అయితేనే బెటర్ కదా అని. అండ్ ఇక్కడ నేను ఫుల్ బ్లౌజ్ ఒకసారి చూపించడానికి ట్రై చేస్తున్నా. చూపించేటప్పుడు నాకు మంచి కామెడీ అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది శారీ. ఫుల్ డే క్యారీ చేశాను. కలర్ కాంబినేషన్ మెయిన్ నాకు బాగా నచ్చింది అనమాట. ప్రతిసారి బ్లూలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను, అవి కాకుండా కొంచెం గ్రే కలర్ బాగా నచ్చింది డీసెంట్గా. అండ్ ఇక్కడ మూవీ మ్యాట్నీకి వెళ్ళాము ఈసారి, ఎందుకంటే చిన్నోడితో నైట్ టైం అవ్వదు కాబట్టి మ్యాట్నీకి వెళ్ళాము. చిన్నోడిని తీసుకొని వెళ్ళిపోయాము. కొంచెం ఇయర్లోని కాటన్ అవి పెట్టి తీసుకెళ్ళాము. ఒక సినిమా కూడా వెళ్ళకపోతే ఎందుకు అబ్బా అన్నట్టు అనిపించి వెళ్ళాము అనమాట. అవసరమా అని మీకు అనిపించవచ్చు, బట్ చిన్న చిన్న సరదాలు అవసరమే. నాకు ఆ సినిమాకి వెళ్ళడం కూడా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే అసలు ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఒక సినిమాకి వెళ్ళడం అనేది, మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాను అనమాట మూవీకి వెళ్ళి. అప్పుడప్పుడు ఇలా వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మాట్లాడుతున్నాను, మా చిన్నవాడు ఏడుస్తున్నాడు, వాడిని ఊరుకోబెట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీతో మాట్లాడడం. మీకు చిన్న చిన్న వాయిస్లు అవన్నీ వినిపిస్తాయి చూడండి కింద నుంచి, నేను వాడిని ఎత్తుకొని మాట్లాడుతాను అనమాట. అండ్ ఆ తర్వాత ఈరోజు మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారు. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. అండ్ డ్రెస్ అయితే నేను ఇది ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. లైక్ ఆన్లైన్లో కూడా వాళ్ళ సర్వీస్ ఉంటుంది, బట్ నాకు దగ్గరలో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఈ సెట్ ఇలా తీసుకున్న. టాప్ అండ్ ఆల్సో దుపట్టా అనమాట కలిపి. ప్రైస్ నాకు గుర్తులేదు ఫ్రెండ్స్, ప్రైస్ మర్చిపోయాను. అండ్ ఇక్కడికైతే ఇలా రెడీ అయ్యి వచ్చా. చిన్నోని తీసుకురాలేదు. అండ్ ఈ పాప భలే క్యూట్ ఉంది కదా, ఈ పాపకి నేను అమ్మమ్మనో నానమ్మనో అవుతానన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అంటే లైక్ మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరూ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారనమాట. ఇక్కడ అక్క చెల్లెళ్ళు అందరూ కలిపి ఉంటారు కదా. ప్రతి సంవత్సరం ఏంటంటే గైరం సంవరం రోజు ఇలా గెట్ టుగెదర్ అవుతారు, బట్ ఈసారి ఫంక్షన్ హాల్ తీసి ఇలా గెట్ టుగెదర్ పెట్టారనమాట. యాక్చువల్గా మమ్మీ అందరం కూడా రావాలి, బట్ ఏంటంటే మమ్మీ ఏంటంటే నేను చిన్నోని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కనిపించరా అనేసరికి మాకు దగ్గరలోనే ఉంటుంది ఫంక్షన్ హాల్. సో ఇక్కడికి వెళ్ళొచ్చా అనమాట. అండ్ ఇక్కడైతే మిట్టుగాడు ఒక సాంగ్ పాడాడు. ఆ సాంగ్ నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, చాలా బాగా పాడాడు. దశావతారం మూవీలో సాంగ్ అనమాట. ఈ సాంగ్ పాడినందుకు వాడికి ప్రైజ్ వచ్చింది స్కూల్లో పాడినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాడికి చాలా ఇష్టమైన సాంగ్ అండ్ బాగా నేర్చుకొని అప్పుడు పాడాడు అనమాట. ఆ మేడం వీడియో తీసి కూడా పంపించింది. మొత్తం పాడంతా పాడుతున్నాడు. మొన్న పాట స్కూల్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేశాడు. మిట్టుగాడు మెయిన్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాడనమాట. మెయిన్ వాడికి అదేంటి వేరే పిల్లలు లేక ఇంట్లో కొంచెం బోరింగ్గా ఫీల్ అయ్యాడు. అండ్ ఇక్కడికి వచ్చాక వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా డాన్స్లు వేస్తున్నారు. కిందన పాప వేసి చూపిస్తుంది. తిని వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట. తిని వేసి చూపిస్తుంటే వాళ్ళందరూ డాన్స్ వేస్తున్నారు సాంగ్కి. సాంగ్ పెడితే ఈ కాపీరైట్ వస్తుంది కాబట్టి సాంగ్ పెట్టట్లేదు నేను. అండ్ ఇలా కొంచెం ఫన్ క్రియేట్ చేసుకుంటారు కదా. అండ్ ఆల్సో గేమ్స్ కూడా చాలా ఆడారు, బట్ నేను అంతసేపు లేనమాట. గ్రూప్స్ ఉంటాయి కదా మనకి, ఫ్యామిలీ గ్రూప్స్, అందులో మనకి వీడియోస్ అవన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇలాగా అంటే ఎవరైనా ఇంట్లో అంటే కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుందో తెలీదు, ఏమో తెలియదు, కానీ ఇలా ఫంక్షన్ హాల్ తీశారు. ముందుగా అందరికీ కాల్స్ అవి చేసుకొని అండ్ లంచ్, స్నాక్, డిన్నర్ కూడా ప్రిపేర్ చేశారనమాట. అండ్ బాగా అనిపించింది. సో అందరిని ఇలా కలవటం బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి
నేను మళ్ళీ ఒక ఫ్యామిలీ ఫోటో అది తీసుకున్నారు. ఫ్యామిలీ ఫోటో తీసుకుని నేను ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట. చాలా తక్కువ టైం ఉన్నాను అండ్ లంచ్ కూడా పెద్దగా చేయలేదన్నమాట. ఎందుకంటే మమ్మీ ఇంట్లో బోల్డెన్ వెరైటీలు చేసింది కదా, సో అవే సరిపోయాయి. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. సో అది మీలో ఎంతమంది ఇలా గెట్ టుగెదర్ అవుతారు? మ్యాక్సిమం పండగ అంటేనే చక్కగా అందరినీ కలవడం అనేది భలే అనిపిస్తుంది కదా. ఎప్పుడెప్పుడో అందరూ బిజీ లైఫ్ స్టైల్లో ఉంటారు కదా, సో ఇలా గెట్ టుగెదర్ అవ్వడం అనేది బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గ్రూప్ ఫోటో కోసం ప్రిపేర్ అవుతుంది అనమాట. గ్రూప్ ఫోటో ఇలాగ పెద్దవాళ్ళందరూ ఇలా కూర్చొని నేను ఫస్ట్ కూర్చున్నాను, మా వదిన కూర్చోమంటే కూర్చున్నాను. మళ్ళీ ప్రవీణ్ అన్నారు, వద్దు నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఎందుకు పెద్దవాళ్ళ దగ్గర అని చెప్పేసి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి కూర్చున్నాను అనమాట, నించున్నాను. సో అందరూ ఇలాగా అక్క చెల్లెళ్ళు అండ్ ఆల్సో అన్నయ్య వాళ్ళ పిల్లలు, అమ్మమ్మ వాళ్ళు, వదినలు, అత్తలు, మామయ్యలు వీళ్ళందరూ ఉన్నారనమాట ఇక్కడ. సో అది వీళ్ళు అది అని నేను మీకు చెప్పలేను. హోప్ వీళ్ళందరినీ మీరు చూసే ఉంటారు. సో ఇలా కొంచెం ఫ్యామిలీ ఫోటో తీసేసుకొని ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళు, నేనైతే రిటర్న్ అయిపోయాను. ఎందుకంటే నాకు బుజ్జోడు మళ్ళీ ఏడుస్తాడని చెప్పి మమ్మీ కాల్స్ చేస్తూ ఉంది, అందువల్ల ఇంకా నేను రిటర్న్ అయిపోయాను అనమాట. సో అది అండ్ ఇదైతే నేను సంక్రాంతి ఫుల్ డే వ్లాగ్ పెట్టాను అనమాట. మ్యాక్సిమం ఆ రోజు ఏమేమి చేసామో ఏంటో అనేది ఫుల్ డే అనేది పెట్టడానికి ట్రై చేశాను అంతే. అండ్ ఆ తర్వాత ఇంకా అలా ఎవరో చూడడానికి వస్తున్నారనమాట చిన్నోడిని. అండ్ ఇక్కడైతే మా పెద్ద మేనత్త వాళ్ళ అల్లుళ్ళు అనమాట, వీళ్ళు అల్లుళ్ళు అండ్ ఆల్సో వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారు చూడడానికి. సో వాళ్ళ దగ్గర మాత్రం మిట్టు మంచి కామెడీ చేశాడు. హాస్టల్లో ఏం జరుగుతుంది, ఏం పెడతారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓకే బ్రెడ్ నెక్స్ట్ ఉప్మా, బ్రెడ్తో పాటు ఉప్మా కూడా అయితే 5 ఎక్కువేరా. నెక్స్ట్ ఉప్మా అది ఎంత ఎత్తారు. సరే, జీడిపప్పు ఉప్మా, నార్మల్ ఉప్మా, ఉప్మా అడ్జస్ట్ అయిపోదాం. నెక్స్ట్ పాలు, గుడ్డు చూచి గుడ్డ రోజును ఎప్పుడు పెడతారు మరి? మండే ఓన్లీ మండే షెడ్యూల్. తర్వాత నెక్స్ట్ లంచ్ అయినా, ఇంకా డైరెక్ట్ లంచ్ అయినా మధ్య స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతాం. ఓకే లంచ్ వేసుకోండి. ఓకే లంచ్ టైంలో లంచ్ ఏదో కూర పెడతారు. ఏ కూర? మధ్యలో డిస్టర్బ్ చేయకు మధ్యలో. ఇందాక నుంచి సైలెంట్ గా ఉన్నప్పుడు మధ్యలో రాకపోలేదు. ఓకే పప్పు సాంబార్, పప్పు సాంబార్, పప్పు పెడతారు, కూర పెడతారు, రసం పెడతారు, ఫ్రై. నెక్స్ట్ గుడ్డికే దిక్కులేదంటే ఫ్రై. చికెన్ ఫ్రై కాదు, ఏదైనా కర్రీ ఫ్రై ఈవినింగ్ పెట్టరు, మధ్యాహ్నం పెట్టరు, నైట్ పెడతారు. ఈవినింగ్ ఎవ్రీడే కర్డ్ ఉంటుంది, పచ్చళ్ళు అవైతే ఉంటాయి. రోజు ఉండు, ఓన్లీ ఫ్రైడే పచ్చడి పెడతారు. ఏం పచ్చడి? ఈ గోంగూర పచ్చడి, అవి నిమ్మకాయ పచ్చడి. ఓకే, స్నాక్ ఈవినింగ్ స్నాక్ 4 o'clock అట్లా కొమ్ము శనగలు పెడతారు, పఫ్ మంత్లీ 6 months ఒకసారి, నూడిల్స్ పెడతారు. 6 months అవ్వలేదు, సరే 6 months ఒకసారి. లెక్కెట్టాడు ఎన్ని మంత్స్ పెట్టాడు, లెక్కెట్టాడు. నెక్స్ట్ ఓకే నైట్ డిన్నర్. ఓకే డిన్నర్ అన్నం, పప్పు సారు. మధ్యాహ్నం మిగిలిపోయినాయా? మళ్ళీ ఫ్రెష్ గా మధ్యాహ్నం లెఫ్ట్ ఓవర్స్ పెడతారా కాదా, రెస్ట్ చేస్తారా? కింద మసాలకు పెడతారు పెద్దోళ్ళకి. మీకు పెడతారా? ఫ్రెష్ పెడతారా మీకు? మార్నింగ్ దోశ పెట్టారు. మరి ఎవ్రీడే ఫోన్ కాల్స్ కి ఎలా చేస్తారా? చేయరు. అదే నరకం. అప్పుడు ఎలా? ఓన్లీ 5 minutes. అక్కడ అడిగారు. నాకు ఇచ్చింది బొమ్మ ఫోన్, నేను ఎలా తెస్తాను చెప్పు. నీ డైలాగ్ నేను చెప్తాను. బొమ్మ ఫోన్ నువ్వు సీక్రెట్ గా ఫోన్ మెయింటైన్ చేస్తావని నా ఎక్స్పెక్టేషన్. చిచ్చి. ఓ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వాడు హాస్టల్లో రొటీన్ ఏంటి వాడికి ఇంటికి వచ్చేయాలని ఉంది బాగా, అందువల్ల అలా చెప్తున్నాడు. కానీ హాస్టల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బాగుంటేనే కదా ఇన్ని రోజులు వాడు ఉంటాడు. సో అంటే మమ్మల్ని మిస్ అయ్యి వాడు అలా మాట్లాడుతున్నాడు అంతే తప్ప 100% హాస్టల్ చాలా బాగుంటుంది. మీరు ఇన్ కేస్ ప్రిఫర్ చేయొచ్చు ఈ హాస్టల్ని. అది కూడా తుని దగ్గరలో కానీ లేకపోతే ఆంధ్ర సైడ్ ఉంటే
ప్రిఫర్ చేయడం బెటర్. బట్ మాకు మమ్మీ వాళ్ళు అందరూ అనకాపల్లి కాబట్టి మేమైతే తుని ప్రిఫర్ చేసాము. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేసిన. ఇక్కడ నేను ఈ ఫోటో ప్రవీణ్ ఎడిట్ చేశారనమాట. సో అది నాకు బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా 2 ఫొటోస్ క్యూట్ అనిపించింది చిన్నోడితోని. అండ్ ఇదనమాట ఈరోజు బ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తాను. మ్యాక్సిమం రోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు చిన్నోడితో ఫీడింగ్తోనే అయిపోతుంది. అందువల్ల నాకు అసలు వీడియో ఎడిట్ చేయడానికి అసలు టైం కుదరట్లేదు. ఇప్పుడు కూడా వాడిని ఒళ్ళో వేసుకొని కాళ్ళు అలా ఊపుతూ వాయిస్ ఆరిస్తున్నాను అనమాట. అసలు నాకే టైం కుదరట్లేదు. కొన్ని డేస్ అలాగే ఉంటుంది కదా. సో అది. అండ్ ఇక్కడైతే మూవీకి వెళ్ళాం కదా. మూవీకి వెళ్ళడం గురించి కొంతమంది యాంటీగా ఉండొచ్చు. బట్ నాకైతే ఓకే, ఇట్స్ ఓకే, తగినన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్తాం కదా అనిపిస్తుంది. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో ఇక్కడ అది కొన్ని మెమరీస్ మా అక్క వాళ్ళతో అందరితోని కొన్ని మెమరీస్ అనేవి యాడ్ చేస్తున్నా. ఇవి అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్ అని మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్ అని కొడితే వస్తుంది అనమాట. ఇంతకుముందు వాళ్ళ దగ్గర బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను నేను. హ్యాండ్లూమ్ అనమాట. ఇలా కలంకారీ ఇక్కత్ అన్నీ కూడా దొరుకుతాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. కొలాబరేషన్ ఇంకా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఆబ్వియస్లీ. నాకు ఇప్పుడు ఈ ట్రెండ్, నాకు ఇలాంటి దుప్పటాస్ బాగా ఇష్టము. అందువల్ల ఈ 2 దుప్పటాస్ తీసుకున్నాను. సేమ్ డ్రెస్సెస్ లాగా తీసుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. రేపు సూపర్ వీడియోతో కలుస్తా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ గ్రేట్ డే.